మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జాషువా గారికి, సిస్టర్ శ్రావణి గారికి వందనాలు. వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు. మరి లాస్ట్ టైం నేను చెప్పాను ఏంటంటే, నేను ఇట్లా యూట్యూబ్ చూస్తూ ఉన్నాను. యూట్యూబ్ చూస్తూ ఉంటే ఒక ఆమె 15 lakhs తను అప్పు ఎలా తీరిపోయింది అని ఆ సాక్ష్యాన్ని నేను విన్న తర్వాత మామూలుగా ఒక 2-3 days మామూలుగా వదిలేశాను. ఆ తర్వాత మరి బ్రదర్ 3:30కి లైవ్ ఉందంటే మరి ఆ లైవ్లో నేను ఎవ్రీడే 3:30కి చూస్తాను, ఆఫ్టర్నూన్ 2:30, నైట్ 8 o'clock ఈ మొత్తం నేను చూస్తాను అన్నమాట. ప్రతిరోజు చూడకపోతే నాకు భయమవుతుంటుంది. అంటే మరి దేవుడు అట్లా అంటే 3:30 ప్రేయర్లో ఎన్నో అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేశాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయితే నేను అప్పుడప్పుడు బ్రదర్తో కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. మరి ఇంకా చెప్పాలంటే మరి నాకు ఎన్నో విషయాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఆ 3:30 ప్రేయర్ తోటి నేను బలం పొందుకొని ధైర్యంగా ఉన్నాను. నాకు హస్బెండ్ లేరు, ఒక పాప ఒక బాబు నాకు ఉన్నారు. నేను యాప్రాల్ నుంచి వచ్చాను, నాది హైదరాబాదే. ఏప్రిల్ నుంచి వచ్చాను. మరి మా బాబు కోసం మా వారి కోసం ప్రేయర్ చేయండి. మరి ముఖ్యంగా మరి నా శేష జీవితం ఉన్నంత వరకు నేను దేవుని సేవలోనే ఉండాలి అని, విశ్వాసిగా బ్రతకాలి అని నా ఆశ. మరి నా కోసం నా బిడ్డల కోసం ప్రేయర్ చేయండి. మరి బ్రదర్ని దేవుడు ఇంత గొప్పగా వాడుకుంటున్నారు. నేను ఎవ్రీడే ఎక్కువ శాతము నేను స్తుతి చెల్లించేటప్పుడు ఈ బ్రదర్ గురించి సిస్టర్ గురించే ప్రేయర్ చేస్తాను. ఎప్పుడు ప్రభా, ఇంత మంచి బిడ్డలను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. వారి ద్వారా అనేక మంది ఇంకా దేవుళ్ళలోకి రావాలి అని. నేను న్యూజిలాండ్ అట్లా మా పాప అక్కడ ఉంటుంది. మరి ఆ పాప కూడా చూస్తూ ఉంటుంది లైవ్ బ్రదర్ది. అయితే మమ్మీ ఏంటి ఇంతమంది చర్చ్ ఉందా పాస్టర్ కంటే? లేదు అని చెప్పిన. మరి ఎట్లా ఇంతమంది ఎట్లా మరి లైవ్లో వస్తారు అని అడిగింది. అంటే చెప్పాను అప్పుడు, బ్రదరు ఇట్లా ఉన్నది లేనట్టుగా ప్రేయర్ చేయమని చెప్తారమ్మా, దాన్ని బట్టి అందరూ కనెక్ట్ అవుతున్నారు అని మా పాపకు చెప్తే అసలు నమ్మలేదన్నమాట. మాది మిలేనియం మెథడిస్ట్ చర్చ్ సికింద్రాబాద్. ఆల్ నైట్ ప్రేయర్కి మా చర్చ్కి ఎంతమంది వస్తారో తెలుసా అండి? 5-6 members వస్తారు. అంత పెద్ద చర్చ్లో 5-6 members వస్తారు. కానీ ఇక్కడ ఇంతమంది వచ్చి ఎక్కడెక్కడో దూరాల నుంచి వస్తున్నారు. అయితే మా సంఘంలో అక్కడోళ్ళే వస్తారు. కానీ మరి ఇన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు కాబట్టి మరి బ్రదర్ కోసం అంటే యవ్వనంగా ఉన్నారు ఇద్దరు. మరి దుష్టుడు ఎక్కడ కూడా పని చేయకుండా వాళ్ళని ఇంకా గొప్పగా సేవలో వాడుకోవాలని మనందరము బ్రదర్ కోసం, సిస్టర్ కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏమో ఎవరికైనా నిద్ర వస్తుందా? టీ ఉన్నట్టుంది, తాగండి, నిద్ర వస్తుంది. యేసు పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ స్తుతి అన్నది నిజంగా నా జీవితంలో చాలా గొప్ప మేలు చేసింది. అసలు స్తుతించడం అన్నది అంటే బీయింగ్ ఏ బార్న్ క్రిస్టియన్స్ని మనం ఎలా ప్రార్థించాలి అన్నది తెలియకుండానే అనిపించింది నాకైతే. నేనైతే స్తుతించడం వల్ల చాలా మేలు పొందుకున్నాను. ముఖ్యంగా ఉదయకాల ప్రార్థన అన్నది 3:30కి. అంటే అసలు యాక్చువల్గా నేను మా బాబు యుఎస్లో ఉంటాడు. వాడు ప్రతిరోజు మాట్లాడతారనమాట. వాడు మాట్లాడాలంటే 11:30, 12కి ఆ టైంలో వాళ్ళు మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా మేలుకతో ఉండాలి. మళ్ళీ తిరిగి 3:30కి లేవాలి. ఇప్పుడు బ్రదర్ ఏమో మీరు 9 కల్లా పడుకోండి అని అండి. అసలు అది జరగదు. అది ఖచ్చితంగా 12-12:30 అవుతుంది. మళ్ళీ నేను 3:30కి లేవాలి. ప్రభా, నాకైతే తెలియదు, ఇక నువ్వే లేపాల నన్ను, నువ్వు లేపకపోతే ఇక నేను లేవలేను అని చెప్పేసి అలారం పెట్టుకొని పడుకుంటా. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, ఆ టైం కల్లా అలారం మోగకముందే నేను లేచేస్తాను. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే
ఆ, ఇంకోటి ఏంటంటే ఒకవేళ మా నిద్ర పట్టకపోతే ఇంకొక బ్రదర్, మన బ్రదర్ జర్మియా అని తను వాక్యం చెప్పినప్పుడు నేను విన్నా. రాత్రి వేళ ఒకవేళ నిద్ర పట్టకపోతే మంచం మీద పడుకొని అటు ఇటు పొర్లే బదులు దేవుడే నిన్ను ఎందుకో లేపిండు, లేచి ప్రార్థన చెయ్యి అని నిన్ను లేపుతున్నాడు, కాబట్టి నువ్వు లేచి ప్రార్థన చెయ్యాను. అట్లా ఒకవేళ నిద్ర పట్టకపోతే లేచి ఇంకా స్తుతులు రాస్తూ ఉంటావు. నేను బుక్లో నేను లాస్ట్ టైం సాక్ష్యం కూడా మీకు చెప్పాను, ఆ బుక్ కూడా మీకు చూపించాను. ప్రతిది కూడా నేను అందులో రాస్తూ అంటే స్తుతిస్తూ ఉంటాను. చెల్లి సువార్త కూడా అక్క ప్రతిదీ రాస్తావా అని. అవును, నా వ్యక్తిగత ప్రార్థన కూడా నేను రాస్తాను. ఒకసారి సిస్టర్ చెప్పారనమాట, ప్రార్థిస్తుంటే వేరే వేరే ఆలోచనలు అన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అని అన్నది. అవును, కరెక్టే. అది మనం ప్రార్థన చేస్తుంటే అప్పుడే యూఎస్కి పోయేస్తాము, అప్పుడే ఇంకెక్కడికన్నా పోయేసి వస్తాం. కాబట్టి అట్లాంటిది డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా నేను బుక్, మీరు నమ్మరు, బుక్ ఇప్పటికీ 3-4 బుక్స్ అయిపోయినాయి రాయటం. అట్లా రాస్తూ ఉంటాను, విసుకక కూర్చొని రాస్తూనే ఉంటాను. మా పిల్లలు అంటారు, మమ్మీ నువ్వు పండుకునే టైం పండుకోవాలా, 6 గంటలు ఖచ్చితంగా పండుకోవాలా, ఈ ఏజ్కి నువ్వు అట్లా ఉండడం మంచిది కాదమ్మా. చిన్న బాబు ఊకే నన్ను చెక్ చేస్తూ ఉంటాడు. సర్లే వాళ్ళు అంటూనే ఉంటారు, నేను చేస్తూనే ఉంటాను అనుకుంటాను. నాకు సివియర్ బ్యాక్ పెయిన్ అయినా కూర్చొని కుర్చీ మీద కూర్చొని టేబుల్ మీద పెట్టుకొని అవి రాసుకుంటూ ఉంటానన్నమాట. నిజంగా ఈ స్తుతి అన్నది నా స్థితిని మార్చింది చాలా మటుకు. ఉన్నాయి ప్రాబ్లమ్స్ లేవని కాదు, ఆ ప్రాబ్లమ్స్తో కృంగిపోవద్దని ఇప్పుడు ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పిండ్రు కదా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను అని అంటే అది కేవలం దేవుని ఉచిత కృప అంతే. అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ బ్రదర్ సమాధి చేయండి, డస్ట్బిన్లో పడేసేయండి, ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోకండి అని చెప్తున్నారు కదా. అదే విధంగా అదే ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఇప్పటివరకు జీవితం కొనసాగిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా ఆ స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదని నేను తెలుసుకుని ఉన్నాను. ఇక ముందు కూడా ఆ విధంగా శేష జీవితం అంతా కూడా ఆ విధంగానే స్తుతిస్తూ దేవుని మైపరుస్తూ ముందుకు సాగటానికి దేవుడు కృప చూపిస్తాడని కూడా నేను ఆశిస్తున్నాను. నిజంగా ఈ యవ్వన ప్రాయంలో ఇద్దరిని దేవుడు ఎన్నుకొని ఎంతో గొప్ప కార్యం జరిగిస్తున్నారు. మీరు అందరు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నిజంగా ఏ ఆసక్తితో మీరు ఇక్కడికి వచ్చారు, అది కేవలం ఆ స్తుతి ఆరాధన, ఆ గొప్ప కార్యాలు, సాక్ష్యాలు ఇవన్నీ కూడా మనల్ని ఇక్కడికి రప్పించాయి అంతే తప్ప ఆయన ఎవరికి ఫోన్ చేయడు, ఏం చేయడు. ప్రేయర్ చేయించుకున్నాడు అంటే భయం అయిపోయింది ఇప్పుడు. ఎవరు కూడా ప్రేయర్ చేయించుకోకూడదు, మీరు చెయ్యండి ప్రేయర్ అంటాడు బ్రదర్. ఏదైనా చేయమంటే కూడా ఒక 2-3 మినిట్సే. ఆసక్తి కలిగి ఎవరన్నా వచ్చి ప్రార్థన చేస్తారేమో బ్రదర్ అని వచ్చి నిలబెడితే ఒక 2-3 వర్డ్స్తోని కంప్లీట్ చేసేస్తారు ప్రేయర్. అంటే ఇచ్చినందుకు వందనాలు, వాళ్ళు ఏ ప్రాబ్లం చెప్తారో ఇచ్చినందుకు వందనాలు. ఆ విధంగా దేవుడు నిజంగా బ్రదర్ చాలా బలపరుస్తున్నాడు. బ్రదర్, మే గాడ్ బ్లెస్ యూ. టుడే both of you has been celebrating your wedding anniversary. మే గాడ్ బ్లెస్ యూ. రాబో దినాల్లో గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకోను గాక. ఆమేన్.